దేవుడు నీకు విడుదలనిస్తాడు, అద్భుతకరంగా విడుదలనిస్తాడు. దాని తర్వాత స్వేచ్ఛ, స్వాతంత్రంలో నడవటము నీ వంతు, నీ చేతుల్లో ఉంది. ఉదాహరణకి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. గొప్ప విడుదల, అద్భుతకరంగా వాళ్ళకి ఏమి ఇచ్చాడు? దేవుడు విడుదల ఇచ్చాడు. కానీ వాళ్ళు స్వేచ్ఛగా స్వాతంత్రంగా నడవగలిగారు? వాళ్ళు లేదు. చూడు, అంత మహా అద్భుతం చేశాడు వాళ్ళకి. నీకు నాకు కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, అద్భుతకరంగా వాళ్ళు రక్షిస్తాడు. రక్షించబడిన తర్వాత నువ్వు స్వేచ్ఛ, క్రీస్తులో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రము, అంత హాయిగా ప్రశాంతంగా దేవుని ప్రేమిస్తూ నడవటం అనేది నీ చేతుల్లో ఉంది. దేవుడు వాళ్ళకి విడుదల ఇచ్చినా సరే వాళ్ళు స్వేచ్ఛలో లేరు, స్వాతంత్రం లేరు. గొనుగుడు, సనుగుడు. లేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వెంటనే గతం గుర్తెచ్చుకున్నారు. ఆ గతంలోంచి దేవుడు విడిపించాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? గతాన్ని. ఎట్లా తెలుస్తుందంటే, మోసే నీళ్ళు లేవు, అది లేవు, అక్కడైతే దోసకాయలు ఉండేవి, వంకాయలు ఉండేవి అంటారు. మేము తినేవాళ్ళం సగ్గా అన్నారు. అరే, నిన్న ఆ జీవితంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు కదా, అద్భుతంగా తీసుకొచ్చాడు. కానీ స్వేచ్ఛలో నడవటం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎంత అనుకుంటే అంత అది అద్భుతం ఆటోమేటిక్గా జరగదు. దేవుడు నిన్ను తప్పించాడు, విడుదలనిచ్చాడు. ఆ తర్వాత నువ్వు ఫ్రీగా నడవాలంటే దేవుని వాక్యం వింటము, నేర్చుకోవడం, తెలుసుకోవడం, మార్చుకుంటేనే ఆ క్రీస్తులో ఉన్న స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని నువ్వు నేను అనుభవిస్తాం. అది ప్రార్థనతో జరగదు. ఎవరు చేతులు పెట్టి ప్రార్థన చేసినా రాదు. నీకు ఒక అద్భుతం జరుగుద్ది వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే. కానీ అద్భుతం తర్వాత నువ్వు నీ మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా నడవాలి, జీవించాలి అంటే అది నీ చేతుల్లో ఉంది. నీ చేతుల్లో ఉంది. మాట వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడి కార్యం తలుచుకోకుండా ఒకసారి తలుచుకున్నారు, డ్యాన్స్లు వేశారు, అబ్బా హల్లెలూయా అన్నారు. ఆ తర్వాత ఏమైంది? పద్దాగా అక్కడ అది ఉండేది, ఇది ఉండేది, మేము అక్కడ బాగుండేవాళ్ళం, అది ఉండేవాళ్ళం. అక్కడి నుంచి విడిపించటాకే కదా వాళ్ళు ప్రార్థన చేసింది. వాళ్ళ మరో దేవుడు ఆలకించి వచ్చాడు. నా జీవితంలో కూడా గతం నుంచి విడిపిస్తాడు దేవుడు. కానీ మళ్ళా నువ్వు గతాన్ని తలుచుకో, గతాన్ని పట్టుకుని ఏలాడద్దు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత మనస్తత్వం అది ఏలాడద్దు. అద్భుతంగా దేవుడు ఇస్తాడు, విడుదల ఇస్తాడు, స్వస్థతను ఇస్తాడు. మళ్ళీ గతాన్ని చూడొద్దు, మళ్ళీ బంధకంలోకి వెళ్ళిపోవద్దు.